ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. అంటే రక్షణ అనేది ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి యోధా వారు యెరూషలేములో ఉన్న జనము యెహోషాపాతు యొక్క ఆధీనములో ఉన్నారు. ఈ యొక్క యెహోషాపాతు మరి యోధా సామ్రాజ్యం మీదకి మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. అప్పుడు ఆ యొక్క యోధా వారందరికీ కూడా మరి యెహోషాపాతు ఆజ్ఞ జారీ చేశాడు. మనమందరము కూడా మరి దేవుని యొద్ద విచారణ చేయుటకు మీరందరూ కూడా మీ మనసు నిలుపుకొని ఉపవాస దినమును ఆచరించాలని చాటించాడు. అప్పుడు వారందరూ కూడా యెహోవా సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. అప్పుడు పట్టణాల నుండి ప్రజలందరూ కూడా వచ్చి దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ అంటాడు యెహోషాపాతు, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడువై ఉన్నావు. అన్యజనుల రాజ్యమును ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుట ఎవరికి నీ బలము చాలదు అని ప్రార్థన చేస్తూ, నీవు మా ప్రార్థన ఆలకించి మమ్ము రక్షించుదు అని అనుకుని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఒక పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన గదా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి 12వ వచనంలో అంటాడు, 2వ వృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం అంటాడు, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. సో 17వ వచనంలో అంటారు, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యోధా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడి మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఇక్కడ భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఈ విధంగా యెహోషాపాతు వారి మీదకి వెళ్ళినప్పుడు మరి దేవుడు తనతో ఉండి తన యొక్క ప్రవక్తల మాటను విని వారందరినీ కూడా ఆశీర్వదించి వారు వెళ్ళినప్పుడు అత్యున్నతమైనటువంటి విజయమును సాధించి ఉన్నారు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకుంటూ దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకునిరి. కొల్లసొమ్ము అతి విస్తారమైన దాన్ని కూర్చుకొనుటకు 3 దినాలు పట్టిందంట. అంటే దేవుడు దీవిస్తే అలా ఉంటుందండి. కొల్లసొమ్ము కొట్టడానికి 3 దినాలు పట్టింది. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అంటే స్తుతి, స్తుతి అంటే ఆశీర్వాదము అని అర్థము. ఈ రోజున నీవు నేను కూడా దేవుడు దయచేయు రక్షణను చూడాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి, సంఘముగా కూడాలి, సమాజముగా కూడాలి, ప్రభునామాన్ని స్తుతించాలి. ఈ ఉదయకాలములో నీవు నేను కూడా ఏమని ప్రార్థన చేయాలంటే, నీవే మా దిక్కు అని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీకు నా రక్షణ చూపించదునని దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని పొందుకుందాం. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఈ వాగ్దానాన్ని పొందుకొని ఈ యొక్క మే నెల 2వ తారీఖు దినమును ప్రభు యొక్క పాదముల చెంత సమర్పిస్తూ మన యొక్క అనుదిన కార్యక్రమాలను ప్రభునామానికి మహిమకరముగా కొనసాగించడానికి ప్రయత్నిద్దాం. ఈ దినమున దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ ప్రయాణాలను, మీ ప్రయత్నాలను దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి మీకు క్షేమము దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.